హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? మేల్కొన్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. గత దినములన్నీ మమ్మల్ని కాపాడావు, గత రాత్రంతా తోడున్నావు, మరో రోజు ఇచ్చావు నేను స్తుతించటానికి, నీ చిత్తం ఎరగడానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి, ఈ లోకంలో ఉండే పోరాటాలు జయిస్తూ నిన్ను మహిమపరుస్తానికి మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవును అవును అవునవును. ఏంటవును? మనకు కావలసింది ప్రోత్సాహం కావాలండి. మనలో ఉన్న బలహీనతలు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మనం చెయ్యలేని వాటిని గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా చాలాసార్లు నేను అది చేయలేను, ఇది చేయలేను, అది నాకు రాదు, ఇది నాకు రాదు, ఇది చేత కాదు, అది చేత కాదు, నాకు అది తెలియదు, ఇది తెలియదు అనుకుంటూ ఏమీ తెలియదు అని కృంగిపోతూ ఉన్నామే. కానీ మీకు తెలిసింది ఒకటి ఉంది, మీకు చేతనైంది ఒకటి ఉంది, మీరు చెయ్యగలిగింది ఒకటి ఉంది, కనీసం ఒకటి ఉంది, ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. అది ఎప్పుడన్నా మీరు గుర్తించారా? నువ్వు చేయగలిగింది ఏంటి చెప్పు? నువ్వు ఒకవేళ నాలాగా ప్రసంగాలు చేయలేరేమో, కానీ మీరు ప్రార్థన చేయొచ్చు కదా. ఒకవేళ మీకు ప్రార్థన అంతగా రాదేమో, పరిచయం చేయొచ్చు కదా. ఏదో ఒకటి చేయగలమండి. మనం ఏది ఇవ్వలేము, ఏది చెయ్యలేము అనుకునేదే ఆలోచిస్తున్నాం, కానీ ఏం చేయగలము? ఆ విధవరాలట 2 కాసులు పట్టుకొచ్చి కానుక పెట్టిలో వేసిందట. అది చూసిన ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. నేను ఏం చేయగలను? విధవరాలను కదా. నేను ఏం చేయగలను? పేదరాలను కదా. వాళ్ళు కోట్లు వేస్తున్నారే, వాళ్ళు లక్షలు కానుకలు వేస్తున్నారే, నా దగ్గర ఏముంది అని ఆమె చేతులు పొడుచుకొని కూర్చోలేదు. కానీ ఆమెకు ఉన్నదాన్ని తెచ్చి ప్రభుకి ఇచ్చినప్పుడు ప్రభు మెప్పును పొందిందండి. నీకేముంది ఏంటి? ఏం లేదా? మోషే, నువ్వు వెళ్ళి ఐగుప్తు రాజు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులను విడిపించాలి అంటే, నాకు బలం లేదు, నాకు సైన్యం లేదు, నాకేముంది, నేను ఎందుకు పనికి వస్తాను అని అన్నప్పుడు, నీ చేతిలో ఏముంది అన్నాడు ప్రభు. ఇదిగో కర్ర ఉంది అన్నాడు. ఓకే, చాలు, ఆ కర్రనే నేను వాడుకుంటానని ఆ కర్రనే పాము చేశాడు. ఆ కర్ర చాపితే ఎర్ర సముద్రం 2 పాయలేదులు చేశాడు. ఆ కర్రతో కొట్టగానే బండ నుండి నీళ్లు రప్పించాడు. ఆ కర్ర, ఆ దండముతో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే నాయకుడయ్యాడు. అవును, నీ దగ్గర ఏముంది? ఇంతేనా? అది చాలు. ఎప్పుడు మీకు లేని దాని గురించి దిగులు పడుతూ కూర్చున్నప్పుడు మీరు ఏమీ చేయలేరండి. మీకున్న దాన్ని బట్టి ప్రభువును స్తుతించడం నేర్చుకోండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ హోరేబు పర్వతం దగ్గర నుండి వాళ్ళు చేరటానికి 11 రోజులు వెళ్ళిపోవచ్చని నిన్న చెప్పాను కదా, నిన్న మొన్న. కానీ వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందువలన వాళ్ళు వెళ్ళలేకపోయారు? చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. వారు ఎందుకు వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు? వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చిందనా? కాదే, అందులో నుంచి దారి చూపించాడు ప్రభు. వారు ఎరికో గోడలు అడ్డొచ్చాయనా? కాదే, ఎరికో గోడల్లో పడగొట్టి దారి సరళం చేశాడు ప్రభు. యోర్దాను నది అడ్డొచ్చిందనా? నీళ్లు శిఖరమున నిలబడి దాటిపోయేటట్టు చేశాడు. మరి ఎందుకు వారికి ప్రవేశించలేకపోయారు? వారి అవిశ్వాసమును బట్టి. ఆ వేగు చూస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు చూసినటువంటి వారిని బట్టి
ఒకసారి చూడండి 13వ అధ్యాయం సంఖ్యాకాండము 33వ వచనంలో, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకున్నటకు, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. కాలేబు యెహోషువలు మాత్రం విశ్వాసంతో ఏమన్నారంటే, ఆ భూమిని, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవడానికి మనకు బలము చాలు, మన బలం చాలు, మనం జయించుటకు శక్తి చాలు. ఎందుకంటే మన పక్షంలో ప్రభు ఉన్నాడు, ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానం అని నమ్మారు. కానీ ఆ మిగిలిన 10 మంది ఏమన్నారు? అయితే అతనితో పోయిన మనుష్యులు, ఆ దేశంలో సంచరించి చూసిన వారు, వాళ్ళు చూసింది, కాలేబు యెహోషువలు చూసింది ఒకటే. ఆ మనుషుల పేర్లు కూడా రాయలేదు ఇక్కడ, అవసరం లేదు. అవిశ్వాసుల పేర్లు ఎందుకు? అవిశ్వాసుల పేర్లు జీవగ్రంథంలో ఉండవు. వారు అవిశ్వాసులుగా ఉన్నారు. అక్కడ వారు తమ చూసుకున్నారు, వారి శత్రువులు చూశారు. ఆ శత్రువులు చూసినప్పుడు వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు రాక్షసులాగా ఉన్నారు, వాళ్ళు ఎత్తుగా ఉన్నారు అని వాళ్ళని చూశారు. వాళ్ళు తమను తాము చూసుకున్నప్పుడు మనం మిడతల్లాగా ఉన్నాము. మంచిదేనండి. శత్రువును చూస్తే నీకు దేవుని శక్తి లేనప్పుడు, దేవుని తోడు లేనప్పుడు, వాడు నీకంటే గొప్పోడిగా కనపడతాడు, పెద్దోడిగా కనపడతాడు, రాక్షసుడిగా కనపడతాడు, బలవంతుడిగా కనపడతాడు. అవును, నిన్ను నీవు చూసుకుంటే నీకు దృష్టిలో నీవు ఎందుకు పనికిరావు. కానీ మనం చూడవలసింది శత్రువుని కాదు, మనల్ని కాదు, మన ప్రభువును చూడాలి. ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన, కలువరి శిలువలో వేలాడిన జయశీలుడైన ప్రభువును మనం చూస్తే, భూమి ఆకాశములు సృష్టించిన యెహోవాను నేనే అన్న ప్రభువు నాకు తోడై ఉన్నాడని గ్రహిస్తే, నా సృష్టికర్త సజీవుడు అని గుర్తిస్తే, నన్ను బలపరచువారి యందు నేను సమస్తము చేయగలనని చెప్పగలుగుతాం. చూడండి, ప్రతి చిన్నదానికి నిరుత్సాహపడిపోతున్నాం. ఒక చిన్న ఆటంకం రాగానే దాని మీద దృష్టి ఉంచి భయపడిపోతున్నాం. అందుకనే మన జీవితాల్లో ఏది సాధించలేకపోతున్నాం, ఏమి జయించలేకపోతున్నాం, ముందుకు సాగలేకపోతున్నాం. మీ ఎదుట ఏది ఇవాళ ఆటంకంగా ఉందో, ఏది చూసి మీరు భయపడుతున్నారో కొంచెం చెప్పండి చూద్దాం. అదేనండి, మీరు చెప్పినా వినపడదు కదా, మీరు చెప్పుకోండి, లేకపోతే లైవ్ చాట్లో టైప్ చేయండి. ఏంటి మీకు భయం? ఇవాళ పిల్లల్ని అడిగితే పరీక్షల భయం అంట. ఇవాళ చాలామంది భార్యాభర్తలు ఒకరిని చూసి ఒకరు భయపడిపోతున్నారు. కుటుంబం అంటేనే భయమేస్తుంది, వివాహం చేసుకోవాలంటే భయపడిపోతున్నారు. కుటుంబ భారాలు, బాధ్యతలు భరించడం నా వల్ల కాదంటున్నారు. నిజమే, ఈ లోక సంబంధమైన కష్టాలు, శ్రమలు, పోరాటాలు అందరికీ ఉంటాయి. కానీ మన శక్తికి మించిన కార్యాలు చేయాలంటే మన వల్ల కానప్పుడు అది సమస్తము చేయగలిగిన దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. విశ్వాసం, అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోనట్లే, ఇవాళ మనకు విశ్వాసం లేని మూలానే మనం ఇంకా కరువులో ఉన్నాం, నష్టంలో ఉన్నాం, భయంలో ఉన్నాం, దిగుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడద్దని ప్రభు చెప్పాడు. విశ్వసించిన వాడు అద్భుతాలు చూడగలుగుతాడండి. మనం బాహ్య సంబంధమైన కళ్ళతో చూడలేనిది విశ్వాసముతో మనోనేత్రములు తెరవబడిన వారిపై చూచున్నదే నిజమైనదండి. ఈ లోక సుఖ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. వాడు అసలే అవిశ్వాసి కాబట్టే వాడి మనోనేత్రాలకు కూడా గుడ్డితనం వచ్చింది. కాబట్టి వాడు దేవుని కార్యాలు చూడలేదు, దేవుని అద్భుతాలు చూడలేదు, దేవుని శక్తిని చూడలేదు. ఇంతకీ మీ జీవితంలో ఎలా ఉన్నారు?
ప్రతి చిన్నదానికి భయపడిపోతూ నా వల్ల కాదు, నా చేత కాదు, నేనేం చేయలేకపోతున్నానే జీవితం అంతా వృధాపరుచుకుంటున్నారా? నన్ను బలపరచువాడు ఎందు నేను సమస్తము చేయగలను. నేను బలహీనుని ప్రభువా, నన్ను బలపరచు. నేను నడవలేని ప్రభువా, నన్ను నడిపించు. నాకు తెలియదు ప్రభువా, నాకు బయలుపరచు. నా వల్ల కాదు ప్రభువా, నా పక్షంలో ఉండి పోరాడు అనే ప్రార్థన మనం నేర్చుకుంటే, మన కన్నులు ప్రభు మీద ఉంచి విశ్వాసంతో ప్రార్థిస్తే, ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను, ప్రతి పోరాటము అతి సునాయాసనంగా మనం జయించగలుగుతాం. దేవుడు తను ప్రేమించిన వారికి దాచిపెట్టినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయాన్ని గోచరంగా. అయితే మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మన విశ్వాసంతో ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాలను, ఆ వాగ్దానాల నెరవేర్పులను మనం నమ్మితే నిజంగా అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఎలా ఉంది మీ క్రైస్తవ జీవితం? అద్భుతాలను చూస్తున్నారా? ప్రభు ఇచ్చే విడుదలను అడుగడుగున మీరు అనుభవిస్తున్నారా? దేవుడు ఆశించిన స్థాయికి మీరు చేరుతున్నారా? ఎప్పుడూ అదే దుఃఖం, ఎప్పుడూ అదే బలహీనత, ఎప్పుడూ అదే ప్రార్థన, ఎప్పుడూ అదే జీవితం అన్నట్లే ఉందా? లేక ప్రభువుకు మొరపెట్టి ఆయన ఇచ్చిన విడుదలను బట్టి జయోత్సవముతో, సంతోషముతో ఆయన్ని స్తుతిస్తూ పోరాటము నుండి పోరాటానికి ముందుకు సాగుతూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నారా? ఒకసారి వ్యక్తిగత జీవితంలో మీరు ఎలా ఉన్నారు? మీ ఆర్థిక స్థితి ఎలా ఉంది? మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? మీరు పొందిన దేవుని వాగ్దానాలను ఎన్ని మీరు స్వతంత్రించుకున్నారు? మనం చాలా వాగ్దానాలు దేవుని దగ్గర నుంచి తీసుకుంటాం, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్పు చూడలేకపోవడానికి కారణం దేవునికి శక్తి లేక కాదు, దేవుడు ఇవ్వక కాదు. ఆ ఇచ్చిన వాటిని మనం స్వాధీనపరచుకోనందున, మనం విశ్వసించనందున, విశ్వాసముతో దేవుడు నాకు ఇది చేస్తాడు అన్నప్పుడు నువ్వు ముందడిగేస్తే నీ కాలు నీళ్లకు తగలగానే యోర్దాను నది ప్రవాహము నిలిచిపోయిందట. నువ్వు విశ్వాసంతో ఒక అడుగేస్తే నీ ముందున్న గాఢాంధకారం వెలుగుమయమవుతుంది. నీ అయోమయ పరిస్థితి రహదారిగా మారుతుంది. నువ్వు విశ్వాసంతో ప్రారంభిస్తే దాని పరిపూర్ణతను అంతాన్ని చూడగలుగుతాం. దేవా, నాకు విశ్వాసం దయచేయి. శత్రువును చూచి భయపడక, నన్ను చూసుకొని నేను కృంగిపోక, నిన్ను చూసే కన్నులు నాకు దయచేయి. నీ సహాయం కొరకు వేడుకునే కృప నాకు దయచేయి. నిన్నెరిగిన నేను నీ కొరకు శూర కార్యాలు చేయగలను అన్న విశ్వాసముతో పరిశుద్ధంగా, జయశీలుడిగా, నీ సాక్షిగా జీవించుటకు నాకు కృప చూపించు అని ప్రార్థించటం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నువ్వెంత ప్రేమించినా, నువ్వెన్నిచ్చినా, నువ్వెంతగా మా కొరకు గొప్ప చిరులను దాచి ఉంచినా వాటిని చూడగలిగిన మనోనేత్రాలు మాకు లేకపోతే, నా మనోనేత్రాలు పడకపోతే నీ గొప్ప కార్యాలను చూడలేమయ్యా. అవిశ్వాసులుగా ఉండి గుడ్డితనములో ఉండిపోక విశ్వాస నేత్రములతో దేవుడు రూపించిన వాటి యొక్క కార్యములను, రుజువులను చూడగలిగినట్టు మా మనోనేత్రాలు తెరువు నాయన. ఎప్పుడు నాకేదీ లేదు, ఏమీ లేదు అనే స్థితిలోనే మేము ఉండిపోక, నా ప్రభువు నాకున్నాడు, నన్ను విడువని ఎడబాయనన్నాడు, ఆయన ద్వారా నేను ఈ పోరాటమును జయించగలను, ఈ సమస్యలో ఉండి బయటపడగలను, ఈ అవసరత నాకు తీర్చబడుతుంది అన్న విశ్వాసమని చెప్పుకునే మేము వెలిచూపును బట్టి కాక విశ్వాసముతో నడుచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూద్దాం. దేవుని కొరకు శూర కార్యాలు చేద్దాం. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.